తెలంగాణ బీసీల్లో ముదిరాజులే టాపట. జనాభా పరంగా అగ్రస్థానం, తర్వాతి స్థానంలో యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలీలు. కులగణన నివేదిక తేల్చిన లెక్క అగ్ర కులాల్లో రెడ్లదే అగ్రతాంబూలం. ఇప్పుడు ఆ లెక్కనే తప్పుల తడక అని అంటున్నాం మేము. కులగణన లెక్కనే తప్పుల తడక. నిన్న పద్మశాలీలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. అరే మా లెక్క 11 లక్షలైందా, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 90 లక్షలుగా ఉండే జనాభా అంటే ఇప్పుడు ఇక్కడ 11 లక్షలు అంటే ఆడ 80 లక్షలు ఉన్నారా అని క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. 46% తగ్గించారు మొత్తం హిందూ బీసీల సంఖ్య. అసలు హిందూ ముస్లిం ఏందో ఈ బీసీలలో అర్థం కావట్లేదు. హిందూ బీసీల సంఖ్య 46కు తగ్గించారు, 50% పైగా ఉంటుంది. ఇక మొత్తం కులగణన లెక్కలే తప్పైనప్పుడు అసలు ఇంకా మా ఇంటికే రాలేదని ఆయన కులగణన ఎక్కడొచ్చారు మాకు అప్లికేషన్ రాలేదని అడుగుతున్నప్పుడు ఈ లెక్కలకి ఏం శాంటిటీ ఉంటుంది? తెలంగాణలోని బీసీ జనాభాలో ముదిరాజులు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు టాప్ కమ్యూనిటీ కిందనే చెప్పొచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ముస్లిమేతర బీసీ జనాభా 46.25% ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 24.9% మంది అంటే సగానికి పైగా జనాభా 5 సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఆ 5 ముదిరాజు వర్గానికి చెందిన వారు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉండగా యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాల వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇది ముందు నుంచి ఉన్నదే. అంటే ఎంత లెక్క అన్నది పర్ఫెక్ట్ లెక్క లేకపోయినప్పటికీ వీళ్ళే టాప్లో ఉంటారు ఆల్ బీసీ కమ్యూనిటీస్లో అన్నది మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నది. ఈ 5 సామాజిక వర్గాల జనాభా రాష్ట్ర జనాభాలో 24.9% మేర ఉన్నట్టు సమాచారం. ఈ లెక్క ప్రకారం ముస్లిమేతర బీసీల్లో ఈ 5 సామాజిక వర్గాలను మినహాయిస్తే బీసీ జనాభా 21.35%. 2024లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోలిస్తే ఈ 5 సామాజిక వర్గాల జనాభా 2% పైగా పెరిగినట్లు కులగణన సర్వేలో తేలినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ 5 సామాజిక వర్గాల జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 22.5%గా ఉంటే 10 ఏళ్ల తర్వాత జరిగిన కులగణన సర్వే ప్రకారం 24.9%గా నమోదైంది. అంటే 10 సంవత్సరాల్లో ఈ 5 సామాజిక వర్గాల జనాభా 2.4% పెరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కులగణన సర్వే ఆధారంగా ఈ 5 సామాజిక వర్గాల జనాభా వివరాలు ఇట్లా ఉన్నాయట. కులగణన సర్వేలో ముదిరాజులు, ముతరాసీలు, తెనుగోళ్లను ఒక కేటగిరీలో లెక్కించారు. దీంతో వీరి సంఖ్య 26,36,000 ఇది రాష్ట్ర జనాభాలో 7.43%. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు 20,17,000 మంది ఉంటే జనాభాలో వీరి వాటా 5.69%. గౌడ సామాజిక వర్గం ఈడిగా, గౌడ, కళలి, గౌడ, శ్రీశయన అందరు కలిపితే గౌడ్లు 16,27,000. వీళ్ళు మొత్తం జనాభాలో 4.59%. మున్నూరు కాపులు 13,71,000 మంది. రాష్ట్ర జనాభాలో వీళ్ళు 3.87%. ఇక పద్మశాలీలు సాలి, శాలివాన్, పట్టుశాలి, సేనాపతులు, తొగుటశాలి వీళ్ళందరూ కలిపితే 11,79,000. అంటే రాష్ట్ర జనాభాలో వీరు 3.32%. 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముదిరాజులు 6%, యాదవులు 5.4%, గౌడ్లు 4.3%, మున్నూరు కాపులు 3.5%, పద్మశాలీలు 3.3% ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు చెప్పేవన్నీ బోగసే. ఇప్పుడు మరి ఆ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గంతే ఉన్నట్టు తేలితే అలా వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేసిరు మరి రాత్రికి రాత్రి చెప్పండి? రెడ్లట 17,06,000 మంది ఉన్నారట. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత ప్రభావం చూపుతున్న రెడ్డి సామాజిక వర్గం జనాభా 17.6 లక్షలుగా ఉన్నది. రాష్ట్ర జనాభాలో వీరు 4.81%గా ఉన్నారు. 2014 సర్వేతో పోలిస్తే రెడ్డి సామాజిక వర్గం జనాభా 0.5% మేర పెరిగింది. ముస్లిమేతర అగ్రకులాల జనాభా 13.31%గా ఉంటే రెడ్డి సామాజిక వర్గాన్ని మినహాయించి బ్రాహ్మణ, కమ్మ, వెలమ, కోమటి తదితర అగ్రకులాలన్నీ కలిపి 8.50% ఉన్నాయట. మరి మీ జనాభా మీరు మొత్తం కలిపితేనే ఇంత శాతం ఉన్నది. మరి మీరు రాజకీయంగా మీరు తీసుకుంటున్న సీట్లు ఎంత, మీరు తీసుకుంటున్న పదవులన్నీ జస్ట్ ఒక బీసీలకు చెందిన ఒక 5 కులాలు కలిపితేనే ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు. ఒక 5 కలిపితేనే